క్రీస్తునందు ప్రియమైన నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు మీరు చూపుతున్నటువంటి ప్రేమ ఆదరణ బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి పాఠం ఏంటంటే, నీవు యథార్థముగా జీవిస్తున్నావా అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. యథార్థంగా జీవించడం వల్ల కలిగేటువంటి లాభాలను మనము ఆలోచన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మూలవాక్యంగా కీర్తన గ్రంథం 26వ కీర్తన 1వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు గారు రాసినటువంటి కీర్తన, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏదియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మకించున్నాను. యథార్థవంతులు ఎప్పుడు కూడా సందేహపడరు. యథార్థవంతులు ఎప్పుడు కూడా దేవుని యందు నమ్మకం ఉంచుతారు. మరి ఈరోజు మనము సందేహపడేటువంటి వారముగా ఉన్నామా? దేవుణ్ణి నమ్మేటువంటి వారముగా ఉన్నామా? ఆ నమ్మకం సరైన రీతిలో ఉందా? ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. యథార్థ పరులం అని మనం చెప్పుకోవడం కాదు, మనం యథార్థ పరులం అని మన జీవితం చెప్పాలండి. మనం ఎంత యథార్థవంతులుగా మనం జీవిస్తున్నాం అనేటువంటిది మన క్రియలు చెప్పాలండి, మన ఆలోచన చెప్పాలి, మన తలంపులు చెప్పాలి, మన ఉద్దేశాలు చెప్పాలి. జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. యథార్థంగా జీవించేటువంటి వాడు కలిగిన మేలు ఏంటంటే, మొట్టమొదటికి మనం చూసినట్లయితే కీర్తన 2వ కీర్తన 7వ చూసినట్లయితే, దేవుడు యథార్థవంతులను వర్ధిల్లింప చేస్తాడండి. యథార్థవంతుల దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఎంత వర్ధిల్లింప చేస్తాడు అంటే, ఉదాహరణకి దావీదు గారు రాసినటువంటి కీర్తన గురించి మనం చదువుకుంటున్నాం. దావీదు గారి గురించే కనుక మనం ఆలోచన చేసినట్లయితే, గొర్రెల కాపురగా ఉన్నటువంటి దావీదుని దేవుడు రాజుని చేశాడు. వర్ధిల్లింప చేయలేదా? అన్నల చేత అమ్మబడినటువంటి యోసేపుని దేవుడు ప్రధానం చేశాడు. దేవుడు వర్ధిల్లింప చేయలేదా? అలాగే చెప్పుకుంటూ వెళితే బైబిల్లో చాలా మంది జీవితాన్ని దేవుడు మార్చాడు. యథార్థవంతులకు దేవుడు ఎప్పుడు వర్ధిల్లింప చేస్తాడనే విషయం మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం 7వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కట్ట నేను వివరించదను, యెహోవా నాకు సెలవిచ్చున్నాడు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు మనకు కని ఉన్నాడు. దేవుడు మనకు కని ఉన్నాడు కాబట్టి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించేటువంటి ప్రతి వారిని కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. అదే 2వ అధ్యాయం సామెతల కింద 2వ అధ్యాయం 7వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యథార్థవంతులను వర్ధిల్లింప చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి ఆయన కేడెముగా ఉన్నాడు, రక్షకుడిగా ఉంటాడు. యథార్థంగా జీవించేటువంటి వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. భూఫలములోను, గర్భఫలములోను, పశు సంపదలోను, అలాగే ఉద్యోగాల్లోను, వ్యాపారంలోను, ఆరోగ్యంలోను, అన్ని విషయాల్లో కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే యథార్థంగా మనం జీవించాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లుగా చేయాలి, చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. అప్పుడే మనం యథార్థపడిన. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనం చదివినట్లయితే, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానటండి. యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడట. మేలు చేసే విషయంలో మానటండి. 84వ కీర్తన 11వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, 84వ కీర్తన 11వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మికించు వారందరూ ధన్యులు. యథార్థముగా ప్రవర్తించేటువంటి వారికి ఏ మేలు చేయక మానడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన పిల్లలైనటువంటి ప్రతి వారికి మేలు చేయడానికి ఆయన చూస్తూ ఉంటాడు. రోమపత్రిక 8వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము అంటాడు. దేవుడు మనం యథార్థవంతులుగా జీవించినప్పుడు దేవుడు మనకు మేలు చేసి సమస్తము సమకూడి జరిగిస్తాడండి.
దేవుని మేలు చాలా గొప్పది. మన కుటుంబాలకి దేవుని మేలు అవసరం, మన పిల్లలకు అవసరం, మన ఉద్యోగంకి అవసరం, మన ఆరోగ్యంకి అవసరం, మన భవిష్యత్తుకు అవసరం. దేవుని మేలు లేకుండా మనం ఏమీ సంపాదించుకోలేము, ఏమీ కూడబెట్టుకోలేము, దేన్ని అనుభవించలేము, ఆత్మీయంగా సంతోషంగా ఉండలేమండి. అలాగే మూడవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28:18 మనం చూసినట్లయితే దేవుడు యథార్థవంతులను రక్షిస్తాడటండి, కాపాడతాడట ఆయన. యథార్థవంతుల మీద ఆయన దృష్టి ఉంటుంది. నీతిమంతుల మొరనే ఆయన వింటాడు, నీతిమంతుల ప్రార్థన ఆయనకి ఇస్తాడు, యథార్థవంతులతో ఆయన సంచరిస్తాడు. దేవుడు మనతో సంచరించాలంటే, దేవుడు మనతో ఉంటూ మన కుటుంబంలో దేవుని యొక్క జోక్యం ఉండాలంటే నాలో యథార్థత ఉండాలండి. యథార్థత లేని జీవితాల్లో దేవుడు ఉండండి. ఇశ్రాయేల్లో యథార్థత లేదు, వాళ్ళ జీవితంలో దేవుడు లేడు. నోవహు జలప్రయాణం వచ్చినప్పుడు ప్రజలు నీతిని ప్రకటించినటువంటి నోవహు నీతిని ప్రకటిస్తే ఎవరు లెక్క చేయలేదు. నోవహు ఓడ కడుతున్నప్పుడు అందరూ ఎగతాళి చేశారు. ఏం జరిగింది? పర్యవసనం ఏం జరిగిందంటే మొత్తము దేవుడు సర్వనాశనం చేశాడు. పిల్లరా, దేవుడు మనల్ని కాపాడాలంటే నీలో నాలో యథార్థత అనేటువంటిది ఉండాలండి. ఒకసారి సామెతల గ్రంథం 8:18 కనుక మనం ఆలోచన చేసినట్లయితే, వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించువాని కొరకు దాచిపెట్టును. 18 యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. యథార్థముగా ప్రవర్తించేవాడు ఎప్పుడు కూడా రక్షింపబడతాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు, ఆపదను తప్పిస్తాడు దేవుడు. మరి నీవు నేను యథార్థంగా జీవిస్తున్నామా? యథార్థవంతులమైన మనం ఆలోచించేయండి. 5గా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 15వ కీర్తన 1-2 మనం చూసినట్లయితే, యథార్థవంతులుగా జీవిస్తే దేవుని గుడారములో అతిథులుగా ఉంటామండి. అంటే దేవుని సంఘములో అతిథులుగా ఉంటాం, అంటే దేవుని సంఘములో చేర్చబడతాం అని దాని అర్థం. చేర్చబడతాం, దేవుని సంఘం, క్రీస్తు సంఘములో చేర్చబడతామండి. ఎంత గొప్ప భాగ్యం తెలుసా? యథార్థవంతులకి మాత్రమే సంఘములో చోటు, పాపాన్ని వదులుకున్న వారికి మాత్రమే సంఘంలో చోటు, నీతిగా ప్రవర్తించిన వారికి మాత్రమే సంఘంలో చోటు, యథార్థంగా ప్రవర్తించిన వారికి మాత్రమే సంఘంలో చోటు. కీర్తన గ్రంథము 15వ కీర్తన 1-2 మనం చదువుకుందాం. 15వ కీర్తన 1-2 మనం చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుష్ఠించు హృదయపూర్వకం నిజం పలుకువాడే. దేవుని మందిరములో, దేవుని పర్వతములో, లేక దేవుని సంఘములో అతిథిగా ఎవరైతే ఉంటారంటే, ఒకటి యథార్థముగా ప్రవర్తించేవారు, రెండవది నీతిని జరిగించేవారు, మూడవది హృదయపూర్వకముగా నిజం పలికేవాడే. అబద్ధాలు చెప్పవాడు కాదు. చీటికి మాటికి అబద్ధాలు చెప్పడం, పాపంగా జీవించడం, యథార్థత లేని జీవితాలు జీవిస్తే మనము దేవుని గుడారములో, అంటే దేవుని సంఘములో అతిథిగా మనం ఉండలేం, సంఘములో మనము చేర్చబడలేం. తర్వాత 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 97వ కీర్తన 11వ చూసినట్లయితే, వారి కొరకు ఆనందం ఎత్తబడుతుందటండి. యథార్థవంతుల కొరకు ఆనందము, సంతోషం ఎత్తబడుతుందటండి. ఈరోజు చాలా మంది జీవితాల్లో సంతోషం లేదండి. కోట్ల డబ్బులున్న మనశ్శాంతి లేని జీవితాలు చాలా మంది చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళందరూ డబ్బున్నవాళ్ళు కదా, భేదం చనిపోయినట్లేదండి. ధనికులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకంటే మనశ్శాంతి కరువైపోతుందండి. ప్రియులరా, మన కుటుంబము సంతోషముగా ఆనందంతో ఉండాలంటే మనము యథార్థవంతులుగా ఉండాలండి. చదువుకున్న 97వ కీర్తన 11వ కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందం ఎత్తబడి ఉన్నది. యథార్థవంతుల కొరకు దేవుడు ఆనందాన్ని సిద్ధంగా ఉంచాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆనందం నువ్వు పొందుకోవాలంటే నీలో ఆయన కావాల్సింది యథార్థత. యథార్థవంతులను దేవుడు వర్ధలింపు చేస్తాడు. రెండవది ఏ మేలు చేయక మానడు. మూడవది రక్షిస్తాడు. నాలుగవది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో,
నిర్భయంగా ప్రవర్తిస్తారు. 5వది దేవుని గుడారంలో అతిథిగా ఉంటారు. 6వది వారి కొరకు దేవుడు ఆనందాన్ని విత్తుతాడండి వారి కుటుంబాల్లో. కనుక మనశ్శాంతి లేని జీవితాలు వద్దు, అకాలమైన మరణాలు వద్దండి. దేవుని కాలం ఏదైతే ఉందో, ఏదైతే ఆయన మనసులో ఇంతకాలం బ్రతకాలని దేవుడు ఉద్దేశించాడో ఆ కాలం వరకు మనం బ్రతుకుతాం. బ్రతకాలంటే మనలో యథార్థత అవసరం. యథార్థత లేని కుటుంబాల్లో, యథార్థత లేని జీవితాల్లో దేవుని జోక్యం ఉండదు, దేవుని సహాయం ఉండదు, దేవుని తోడ్పాటు ఉండదు, దేవుని కరుణ, దేవుని యథార్థత మన మీద ఉండదండి. ఎప్పుడు ఏడుపును, నిట్టూర్పును, ఇబ్బందులు, కలతలు, శోధనలు ఇవే ఉంటాయి మన చుట్టూ. కనుక నాతోటి సహోదరి సహోదరులారా, దేవుడు వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగునిచ్చినట్లయితే, మనము కూడా ఆ వెలుగులో సంచరించినట్లయితే ఖచ్చితంగా ఆనందాన్ని మనం వెతుకుంటాం. ఆనందాన్ని విత్తాలంటే యథార్థంగా జీవించాలి. యథార్థంగా జీవించేటువంటి దేవుని పిల్లలుగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తాను.